హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాళ మీకు ఒక మంచి రోటి పచ్చడి చూపిస్తానండి. ఈ రోటి పచ్చడి పాతకాలం నాటిదే, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనకు రెగ్యులర్గా కూరలు తిని బోర్ కొట్టినప్పుడు, ఏమన్నా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకున్నామంటే, కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ రైస్లోకి ఈ పచ్చడి కాంబినేషన్ తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. కాబట్టి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడికి మనకు కందిపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కావాలి. ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనము స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి. ఆయిల్ కూడా ఏం ఎక్కువ అవసరం లేదండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ కందిపప్పుని ఇందులో వేసేసి మనము కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడిపోతాయండి కలపకపోతే. ఇలా కలుపుతూనే వేయించుకోవాలి, మరి ఎక్కువగా కూడా మాడిపోకూడదు. ఇవి కొంచెం దోరగా వేయగాలన్నమాట, అంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఇలా కలుపుతూనే వేయించుకోవాలి. కలపకపోతే ఏంటంటే మాడిపోతాయి అన్నమాట, అందుకని కలుపుతూనే వేయించుకోవాలి. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్, ఎందుకంటే మరీ ఎక్కువగా ఫ్రై అయినా కూడా మనకు పచ్చడి అనేది అంత టేస్టీగా ఉండదు. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. మనము ఈ పప్పు బయటకు తీసి పెట్టుకున్నా కూడా కొద్దిగా కలర్ మారుతుంది అనమాట, అందుకని ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్లో మనము ముందుగా తీసుకున్న ఎండుమిర్చి ఇలా తుంచేసి వేసుకోవాలి. ఇలా మిరపకాయలన్నీ కూడా మనము తుంచేసి వేసుకోవడం వల్ల మనకు మిరపకాయల్లో ఉన్న విత్తనాలతో సహా బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల మనకు పచ్చడి అనేది మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా మిర్చి అన్నీ కూడా తుంచేసి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, మనకు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనము వేయించుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని మాత్రమే వేయించుకోవాలి. హైలో ఉంచుకొని వేయించుకున్నట్లయితే ఈ మిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ కూడా మాడిపోతాయి. ఈ మాడిపోవడం వల్ల పచ్చడి రుచి అనేది మారిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇవి ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఈ పచ్చడి కొద్దిగా కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టేసి మనము ఒక కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకొని, మరి ఫైన్ పేస్ట్ లాగా ఏమీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం అంటే బరకగానే పచ్చడి అనేది గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి పచ్చడి. మరీ మెత్తగా ఏమీ అవసరం లేదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. ఈ రోటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా కొద్దిగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనము కారము మరీ తగ్గించి వేసుకున్నామంటే ఇది చప్పగా, కొద్దిగా తీయగా అనిపిస్తుంది పచ్చడి. కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటే పచ్చడి బాగుంటుంది. ఇలా చింతపండు కూడా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 నుంచి 4 వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ ఇలా సన్నగా తరిగేసి వేసుకోవాలి. మీకు పచ్చడి నిల్వ ఉండాలి అని అంటే ఉల్లిపాయలు కలపకుండా నిల్వ ఉంచుకోవాలి. మనము తినేటప్పుడు ఉల్లిపాయలు కలుపుకోవాలి, అంతేనండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి అంతా కూడా పచ్చడిలో కలిసేటట్టు జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది, అంతేనండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.